మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే మన వినాయక చవితి దగ్గర 7వ రోజు అన్నమాట. మన యొక్క వినాయకుడి 7వ రోజు పూజ రోజు మనము ఏ విధంగా రెడీ అయ్యాము, ఏ విధంగా పూజ చేసుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి పండుగల టైంలోనే కదా అందరం కలిసేది. మేమైతే కాలనీ వాళ్ళందరము పక్కపక్కన ఇళ్ళల్లో ఉన్నా కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలుసుకోవడము, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ వినాయక చవితి అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి రోజు మాత్రమే కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ లోపలే మనము రోజుకొక రకంగా పూజ చేసుకొని దేవుని రోజుకొక రకంగా కొలిచామనుకోండి, మనసుకి హాయిగాను కన్నుల విందుగాను ఆ యొక్క దేవుని ప్రార్థన చేస్తే మనకి దేవుడు మన కష్టాలు తీరుస్తాడు, మన సంతోషాల్లో మనకి వెన్నంటూ ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. అయితే ఈరోజైతే మనము మంగళవారం రోజు అనమాట. ఈరోజైతే 7th డే వినాయక చవితిలో, మనకి వినాయక నవరాత్రిలో 7th డే ఈరోజు. ఈ యొక్క 7th డే నేనే అన్నా అనమాట, ఈరోజు మనము దీపారాధన చేసుకుందాము, ఎక్కువ దీపాలు పెట్టి అని చెప్పాను. సరే అన్నారు. అయితే నా దగ్గర ఒక 4 డజన్లో దీపాలు ఉండే, ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క డజన్లు అన్నట్టు తీసుకొచ్చారు. ఒక 3 ఆంటీలు ఇద్దరు ఆంటీలు, తర్వాత ఇంకిద్దరు వేరే వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. 4 మెంబర్స్ తీసుకొచ్చారు. మొత్తం నేను 4 డజన్స్, వాళ్ళు 4 డజన్స్, 8 డజన్స్ పెట్టయితే ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వినాయకుల్ని మధ్యలో పెట్టేసి ఆ యొక్క వినాయకుల చుట్టూ అయితే ఓంకారంతో నేనైతే ఈ యొక్క ప్రతిమలు ఉన్నాయి కదా వాటిని డిజైన్ చేసుకున్నాను. డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టినట్లయితే అది మనకి కార్పెట్ అనేటువంటిది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మా హస్బెండ్ ముందే చెప్పారు, దీపారాధన చేయాలనుకుంటున్నావు బాగానే ఉంది కానీ కార్పెట్ కాలకుండా అగరబత్తీలతో ముట్టించేటప్పుడు కార్పెట్ పైన అసలు పడకుండా చూడు, జాగ్రత్తగా చూడు, నేనైతే రాను కదా అని చెప్పారనమాట. సరే ఏంటంటే ఆ టైంలో లాగిన్లో ఉంటారు కాబట్టి తను చెప్పింది కూడా కరెక్టే కదా అనిపించింది. యాక్చువల్గా నేను ఇంకా ఈ విషయం మర్చిపోయాను. ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు వద్దని చెప్పాల్సింది మా హస్బెండ్. తర్వాత వచ్చాక నేను ఇదంతా క్లీన్ చేశాక చూసి ఈ ముగ్గు ఎందుకు ముగ్గేసి అంతా తెల్లగా ఉంటుంది కదా, కూర్చునే భక్తులకి వాళ్ళ డ్రెస్లకు అంటుకుంటుంది కదా, ఈ అమ్మ నేను ముగ్గు వేయలేదు అంటే వేరే వాళ్ళు వేసే వాళ్ళకైనా చెప్పాల్సింది, నీట్గా ఉండదు అలా కార్పెట్ పైన ముగ్గులు వేయొద్దు అని చెప్పారు. అది కూడా కరెక్టే కదా అనిపించింది. నేనైతే అలా వినాయకులు మధ్యలో పెట్టేసి 2 పెద్ద వినాయకులు మధ్యలో పెట్టేసి మనం ఎక్కడైతే దీపాలు పెట్టాలనుకున్నామో, ఏ షేప్లో పెట్టాలనుకున్నామో ఆ షేప్లో నేను మన చేన్లో ఉన్నటువంటి చామాకులు, తర్వాత మన చెట్టుకున్నటువంటి బాదమాకులు తీసుకొచ్చి వాటిని అయితే ఓంకారంలో ఆకులను అరేంజ్ చేసి ఆ ఆకుల పైన ఆ యొక్క మట్టి ప్రమిదలు ఆ యొక్క షేప్లో సెట్ చేసేసి దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్, వత్తులు వేసేసి ముట్టించాను అనమాట. చాలా బాగా అనిపించింది. మన దగ్గర చాలా వత్తులు ఉన్నాయి కదా, ఆ యొక్క వత్తులు ఒక్కొక్క దీపంలో 2 వేస్తూ దీపారాధన అయితే చేసుకున్నాము. ఏదైనా కానీ ఒకరం కాదు, నలుగురం కలిసి చేయాలి. మనం చేసిన వాళ్ళమే దీపారాధన చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనము దేవుడి దగ్గర చేసే ప్రతిదీ కూడా అది దేవుడి యొక్క సేవనే అవుతుంది. మన దేవుడి పూజ కావచ్చు, దేవుడి యొక్క అలంకరణ కావచ్చు, దేవుడి పూజ అయిపోయిన తర్వాత చేసేటువంటి క్లీనింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా దేవుని మనము పూజించిన దాని కిందకే వస్తుంది. అందరము ఇప్పుడు మన దీపాలన్నీ మనమే తీసుకెళ్ళాం కదా, మనమే ముట్టించాలి అనుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. తలా కొన్ని ముట్టించామనుకుని అందరము హ్యాపీగా ఉంటాము భగవంతుని దగ్గర. అయితే అందరం తలా ఒక 5 అయితే దీపారాధన చేశాము. నేనైతే అన్నీ అరేంజ్ చేశాక ఒకసారి వీడియో షూట్ చేసుకుందామనేసి అంతా అరేంజ్ చేసేసి నీట్గా అంతా చుట్టూ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే వీడియో అయితే తీసా. తర్వాత దీపాలు అయిపోయాక వీడియో షూట్ చేయడానికి కుదురుతుందా లేదని అయితే యాక్చువల్లీ ఇది అరేంజ్ చేసేటప్పుడు ఒక వీడియో తీయమందాం అనుకున్నాను అఖిల్ని, కానీ ఇంకా పిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదా అనేసి ఇంక నేనేం ఫోర్స్ చేయలేదు. తర్వాత పంతులు గారు వచ్చారు, పూజ చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత మేము ఏం చేసామంటే రోజు కూడా పంచహారతి, ఏకహారతి, తర్వాత వచ్చేసి పుష్పహారతి ఇలా అనేసి, లేదంటే మంగళహారతి, ఇలా రోజైతే నేనైతే తీసుకెళ్ళాను అనమాట హారతుల కోసం. వాటినైతే అందరం కలిసి శ్లోకాలు పాడుతూ గంట మోగిస్తూ మంచిగా దేవుడికి అయితే ఆ యొక్క హారతిని అయితే నివేదన చేసుకున్నాము. దేవుడా నీవే దిక్కయ్యా, నా కష్టాలన్నీ పోయి సంతోషాలను తీసుకొచ్చేటువంటి బాధ్యత నీదేనయ్యా, నా కష్టాన్ని తీర్చేటువంటి వారు నువ్వు మాత్రమే. ఇంకా ఈ లోకంలో మన కష్టాలను చెప్పుకుంటే ఎక్కిరించే వాళ్ళే కానీ మన కష్టాన్ని తీర్చే వాళ్ళు ఎవరూ లేరయ్యా. అందరి జీవితాల్లోనూ
సుఖాలని వెలుగులను తీసుకొచ్చేటువంటి బాధ్యత నీదేనయ్యా అనేసి దేవుడికి దండం పెట్టేసుకొని హారతిని అయితే ఇచ్చేసాం. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా అందరము తల ఒక 5 దీపాలు ముట్టిస్తూ కిందికైతే ముట్టించిన వాళ్ళందరూ దిగుతూ ఉన్నారనమాట. నేను ఈ యొక్క దీపాలను ముట్టించడానికి కూడా ఏకహారతి అయితే తీసుకొచ్చాను. ఆ యొక్క ఏకహారతితో మనం దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదు అంటే అగరబత్తితో కూడా చేయొచ్చు. అగరబత్తి అనుకోండి ఒకవేళ కింద పడితే మనకి కార్పెట్ కాలే ఛాన్సెస్ ఉంటుంది, మిగిలిందంతా ప్రాబ్లం అవుతుంది. అందుకని కాస్త దీపారాధన టైంలో అందరము చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే అందరము బాగుంటాం కదా. అయితే ఈ విధంగానైతే పంచహారతి, ఏకహారతి, నక్షత్ర హారతి, తర్వాత పుష్పహారతి, అసలు నేను ఇంకొక 2-3 హారతులు మిస్ అయిపోయాను. ఏమో ఇంకసారి ఇంట్లో ఉన్న దీపం ముట్టించుకున్నప్పుడు చేసుకుందాంలే అనుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఏకహారతితోనైతే దీపారాధన చేసుకోవాలి. అసలు నేను కానీ అఖిల్ కానీ దీపారాధన చేసేటప్పుడు నాకు వీడియో షూట్ చేయాలన్న ఆలోచన రాలేదు. ఈసారి అయితే నేను దేవుడికి దండం పెట్టేటప్పుడు కానీ అలంకరణ చేసేటప్పుడు అయితే దీపారాధన చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. భక్తి శ్రద్ధలతోనే చేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చేసేటప్పుడు కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ ఆ యొక్క వీడియోని అయితే షూట్ చేశాను. చూడండి దీపాల వెలుగులో అయ్యవారు ఎంత బాగా కనిపిస్తున్నారో, ఆ గణపతి మహారాజు గారు ఎంతో హాయిగాను ప్రశాంతంగాను కనిపిస్తున్నారు కదా. అందరు దీపారాధన అయిపోయింది, నేనైతే వీడియో షూట్ చేసుకుందాం అనేసి ఇలా వచ్చి కూర్చున్నాను. మా వాళ్ళు లైట్ బంద్ చేయకుండా ఒక 5 నిమిషాలు ఉన్నాను, ఇంకా బంద్ చేసేసారు. సర్లే ఈ దీపాల వెలుగులో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. జీవితంలో నేను ఇది ఒక్క నేర్చుకుని లేని దానికోసం ప్రాకులాడకంటే ఉన్నంతలో హ్యాపీగా ఫీల్ అవుదాము అన్నదైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను. అయ్యో లేదు అని బాధపడితే జీవితం మళ్ళీ తిరిగి రాదుగా. ఉన్నదాన్ని సంతోషించామనుకుని ఆ భగవంతుడే దీనికి ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ దీని ఇంకా హ్యాపీగా ఉంటుంది, దీని కష్టాలని ప్రాణదోరాలి అని ఆ భగవంతుడు కూడా అనుకుంటాడేమో అనిపిస్తుంది. ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత అందరం కింద దిగేసి ఇప్పుడైతే హనుమాన్ చాలీసా పారాయణం అయితే చేశాము. ఎందుకంటే ఆ రోజు మంగళవారం కదా. హనుమాన్ చాలీసా పారాయణం అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ అయితే అయిపోవడం అయితే జరిగింది. ప్రసాద వితరణ అయిపోయిన తర్వాత ఈ యొక్క దీపాలన్నీ కొండెక్కేంత వరకు ఉండి ఈ యొక్క దీపాలన్నీ మళ్ళీ ఎవరి వాళ్ళకు ఇచ్చేసి ఇంకా ఇంటికి 10:30 వరకు అయితే వెళ్ళిపోయాము. ఈరోజు వీడియో ఇది నచ్చింది అనుకుంటున్నాను.